వెల్కమ్ టు యూఏటీవీ. అభివృద్ధి అనేది లేని రాష్ట్రాల విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొదటి వరుసలో ఉంటుంది. ఇప్పుడు కాదు, గత 14 ఏళ్లుగా ఇదే పరిస్థితి. నిరుద్యోగం పెరిగింది, కొత్తగా వచ్చిన ఇండస్ట్రీస్ ఏం లేవు, ఉన్న ఇండస్ట్రీలు కూడా తరలి వెళ్ళిపోతున్నాయి. బెంగాల్లో అక్రమ వలసదారులదే హవా నడుస్తుంది. దర్జాగా బెంగాల్లోకి ప్రవేశించి రేషన్, ఓటర్, ఆధార్ కార్డులను సంపాదించుకుని బతికేస్తుంటారు. అత్యాచారాలు, అవినీతి జరుగుతున్న చర్యలు ఉండవు. ఇదంతా కూడా టీఎంసీకి సాధ్యమైందని చెప్పాలి. ఒక రాష్ట్రాన్ని అట్టడుగునకు ఎలా దించాలి అనేది సీఎం మమతా బెనర్జీ గత 14 ఏళ్ల నుంచి తన పరిపాలన చూస్తూనే ఉన్నారు. అయితే 2005లో మమత ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్లమెంట్లో మా రాష్ట్రంలో అక్రమ వలసదారులు ఎక్కువయ్యారు, దారుణంగా పక్క దేశంలోని వారు బెంగాల్లోకి చొరబడుతున్నారు, అయినా మీరు చర్యలు తీసుకోవడం లేదంటూ స్పీకర్ మీదే కాగితాలు విసిరిన మమత ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అక్రమ వలసదారులను ప్రోత్సహిస్తున్నారు. ఏదైతే ఆ రోజు ప్రభుత్వంపై అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు చేశారో, మమత కూడా గత 14 ఏళ్లుగా అదే చేస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అక్రమ వలసదారులను ఓటు బ్యాంక్గా వాడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాదు, ఎక్కడ హిందూ సభలు జరిగినా ముస్లింలు దాడి చేస్తారు. దాడిని మమతా బెనర్జీ ప్రభుత్వం మాత్రం ఖండించదు, చర్యలు కూడా తీసుకోరు. ఈ మధ్య నేపాల్లో జరిగిన ఉదాంతం అందరికీ తెలిసిందే. నేపాల్లో సివిల్ వార్ జరుగుతున్న సమయంలో భారత్ కూడా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా అస్సాం, బీహార్, బెంగాల్ బార్డర్స్ చాలా అలర్ట్గా ఉండాలని ఆదేశాలు ఇచ్చింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఒమయన్ కబీర్ అనే ఎమ్మెల్యే మాత్రం మన దేశంలో ఎప్పుడు ఇలాగా తిరగబడతారు అంటూ రెచ్చగొట్టే కామెంట్లు చేశారు. ఆయన వెస్ట్ బెంగాల్కు చెందిన ఎమ్మెల్యే. ఇది ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఎందుకంటే బెంగాల్లో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 34 ఏళ్లు బెంగాల్ను కమ్యూనిస్టులు పరిపాలించారు. ఇలాంటి కమ్యూనిస్టుల కారణంగా అక్రమ వలసదారులు బెంగాల్లో పెరిగిపోతున్నారంటూ అధికారంలోకి వచ్చింది టీఎంసీ. అయితే ఈమె 14 ఏళ్ల పరిపాలనలో కూడా ఇదే రిపీట్ అవుతూ ఉంది. దీంతో టీఎంసీ గత 4 ఏళ్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుంది. అయినా కూడా వెనక్కి తగ్గకుండా రాబోయే ఎన్నికల్లో కూడా తమదే గెలుపు అన్న ధీమాను వ్యక్తం చేశారు మమత. కానీ ఏమైందో తెలీదు, కొద్ది రోజుల నుంచి ఆమె మౌనం వహిస్తున్నారు. ఇందుకు కారణం లోకల్ బాడీ ఎన్నికలే అని తెలుస్తుంది. చిన్న చిన్న ఎన్నికలే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావాన్ని చూపిస్తాయి. చిన్న చిన్న ఎన్నికలే కదా అని కాంగ్రెస్ టీఎంసీకి మద్దతు ఇచ్చినా కూడా ప్రజలు బీజేపీకే జీ కొడుతున్నారు. అయితే సర్ ప్రక్రియ బెంగాల్లో జరిగితే రాష్ట్ర ముఖచిత్రం పూర్తిగా మారుతుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీఏదే విజయం అవుతుంది. ఈ విషయం తెలుసు కాబట్టే సర్ ప్రక్రియను మా రాష్ట్రంలో జరగనివ్వం అంటూ పెద్ద ఎత్తున టీఎంసీ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. కానీ ఈసీ మాత్రం ఎక్కడా తమ పనులు ఆపడం లేదు. ఇదిలా ఉండగానే టీఎంసీకి మరో షాక్ తగిలింది. మిడ్నీపూర్లో కూడా లోకల్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎన్నికలు ఆగస్టు 20న జరిగాయి. ఇందులో 12 నుంచి 0తో టీఎంసీని ఓడించింది. దీంతో టీఎంసీ పతనానికి ఇది పునాదని చెప్పాలి. ఇక్కడ బీజేపీ గెలుపు అనేది నార్త్ బెంగాల్లో కమలం పార్టీని మరింత పటిష్టం చేస్తుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అంతకు ముందు జరిగిన ఫార్మా కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో కూడా 9 నుంచి 0 తేడాతో టీఎంసీని బీజేపీ ఓడించింది. అంటే గ్రౌండ్ లెవెల్లో రైతులు సైతం బీజేపీకి తమ మద్దతును తెలియజేస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో జరిగిన టాటా స్టీల్ లేబర్ యూనియన్ ఎలక్షన్లో కూడా 126 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. 62 స్థానాలను టీఎంసీ గెలుచుకుంది. ఇక 67.4% ఓట్లను బీజేపీ సాధించింది. అయితే ఈ విన్ కూడా కార్మికుల్లో టీఎంసీ మీద ఉన్న అసంతృప్తిని తెలియజేస్తున్నాయి. అంతేకాదు, బెంగాల్కు ఇండస్ట్రియల్ను బీజేపీ తీసుకురాగలదని కార్మికులు గట్టిగా నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు వెస్ట్, ఈస్ట్ బెంగాల్లోని రైతులు, కార్మికులు కమలం పార్టీకి తమ మద్దతును తెలియజేస్తున్నారని అర్థమవుతుంది. యూత్ కూడా టీఎంసీకి వ్యతిరేకంగా ఉన్నారు. జాబ్స్ లేవని, బీజేపీ వస్తేనే మార్పు వస్తుందని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు పరిస్థితులు అయితే అంత అనుకూలంగా లేవు. ఏ సర్వే చూసుకున్నా కూడా టీఎంసీ ఓటమి ఖాయమని చెబుతున్నాయి. అంతేకాదు, టీఎంసీ గురించి ఇంటర్నేషనల్ సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయి. సో మమతాకు గుడ్ బై చెప్పేందుకు బెంగాల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది లోకల్ ఎన్నికలే నిదర్శనం. అందుకే మమతా సైలెంట్ అయిపోయారని కూడా అంటున్నారు. ఏం చేసినా ఈసారి అధికారం దక్కడం అసాధ్యమని మమతా ఫిక్స్ అయ్యారు. ఇక 2026 ఎన్నికల్లో బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగురుతుంది.